మహాభారతంలో ఒక యోధుడు ఉన్నాడు. అతను భీష్ముడు కాదు, ద్రోణుడు కాదు, కర్ణుడు కాదు. కానీ అతను చేసిన ఒక్క పని మహాభారత యుద్ధాన్నే ఒక విషాద మలుపు తిప్పింది. అతనే సైంధవుడు, అంటే జయద్రథుడు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి వెళ్ళినప్పుడు అతని వెనుక పాండవులు ఎందుకు వెళ్ళలేకపోయారు? దానికి కారణం ఎవరు? అసలు జయద్రథుడికి అంత శక్తి ఎలా వచ్చింది? అతను గతంలో చేసిన తప్పేమిటి? అతను తల నేలపై పడకుండా అర్జునుడు ఎలా సంహరించాడు? ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. జయద్రథుడు సింధు దేశానికి రాజు. అందుకే అతన్ని సైంధవుడు అని కూడా పిలుస్తారు. జయద్రథుడి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన అతని భవిష్యత్తునే మార్చింది. ఒకసారి పాండవులు అడవిలో ఉన్న సమయంలో ద్రౌపది ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన జయద్రథుడు ద్రౌపదిని చూసి ఆమెను తనతో రావాలని కోరాడు. ద్రౌపది తిరస్కరించింది. కాని జయద్రథుడు వినలేదు. ఆమెను బలవంతంగా తన వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. జయద్రథుడిని ఓడించి అవమానించారు. అయితే ద్రౌపది కారణంగా అతని ప్రాణాలు విడిచిపెట్టారు. ఈ అవమానం జయద్రథుడి మనసులో తీవ్ర ప్రతీకార భావాన్ని నింపింది. సైంధవుడు ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. పంచపాండవులను యుద్ధంలో గెలిచే శక్తిని వరంగా ప్రసాదించమని పరమేశ్వరుడిని కోరాడు. పంచపాండవులను జయించడం నీకు సాధ్యం కాదు. అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించింది నేనే. అతని శక్తిని ఎదుర్కొనే సామర్థ్యం నీకు లేదు అని పరమేశ్వరుడు చెప్పారు. అర్జునుడిని మినహాయించి మిగిలిన నలుగురు పాండవులను ఒకరోజు యుద్ధంలో ఓడించగల శక్తిని పరమేశ్వరుడు సైంధవుడికి వరంగా ప్రసాదించాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఒకరోజు ద్రోణాచార్యుడు చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. అర్జునుడు ఆ సమయంలో మరోవైపున యుద్ధం చేస్తున్నాడు. చక్రవ్యూహంలోకి ప్రవేశించడం అభిమన్యుడికి తెలుసు, కానీ బయటకు రావడం పూర్తిగా తెలియదు. అయినా పాండవ సైన్యం ముందుకు సాగేందుకు అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అతని వెనుక భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు వెళ్లాలని ప్రయత్నించారు. అక్కడే జయద్రథుడు అడ్డుగా నిలిచాడు. శివుడు ఇచ్చిన వరం కారణంగా ఆ రోజు అతను పాండవులను అడ్డుకోగలిగాడు. పాండవులు లోపలికి వెళ్ళలేకపోయారు. అభిమన్యుడు మాత్రం ఒంటరిగా చక్రవ్యూహంలో చిక్కుకుపోయాడు. తర్వాత కౌరవ మహారథులు కలిసి అభిమన్యుడిపై దాడి చేశారు. చివరికి అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడు మరణ వార్త అర్జునుడికి తెలిసింది. తన కుమారుడు మరణానికి జయద్రథుడే ప్రధాన కారణమని తెలుసుకున్న అర్జునుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అప్పుడు అర్జునుడు ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. రేపు సూర్యాస్తమయం లోపే జయద్రథుడిని నేను సంహరిస్తాను అని, అలా చేయలేకపోతే నేను అగ్నిలోకి ప్రవేశిస్తాను. ఈ మాటలతో కౌరవ శిబిరంలో కలకలం మొదలైంది. జయద్రథుడిని కాపాడాలని ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ తదితర మహారథులు నిర్ణయించుకున్నారు. చివరి యుద్ధం మరుసటి రోజు అర్జునుడు జయద్రథుడి కోసం యుద్ధం ప్రారంభించాడు. అతన్ని చేరుకోకుండా కౌరవ సైన్యం అర్జునుడిని అడ్డుకుంది. సమయం గడుస్తోంది. సూర్యాస్తమయం దగ్గర పడుతుంది. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా అనే ఉత్కంఠ పెరిగింది. చివరికి కృష్ణుడు ఒక వ్యూహాన్ని ఉపయోగించాడు. సూర్యుడు అస్తమించినట్టుగా కనిపించింది. జయద్రథుడు తనను అర్జునుడు చంపలేడని భావించి బయటకు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సంకేతం ఇచ్చాడు. అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తాడు. ఒక శక్తివంతమైన బాణాన్ని సంధించాడు. ఆ బాణం జయద్రథుడి తలను శరీరం నుంచి వేరు చేసింది. అంతటితో ఆగకుండా జయద్రథుడి తల అతని తండ్రి ఒడిలో పడేలా అర్జునుడు ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ విధంగా అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరింది. జయద్రథుడు కథలో ఒక గొప్ప సందేశం ఉంది. మనకు లభించిన శక్తి మన స్వభావాన్ని బట్టి మంచి ఫలితాన్ని, చెడు ఫలితాన్ని ఇవ్వగలదు. జయద్రథుడికి వరం వచ్చింది, కానీ ఆ వరాన్ని ధర్మం కోసం ఉపయోగించలేదు. అతని అహంకారం, అతని ప్రతీకారం చివరికి అతని పతనానికి కారణమయ్యాయి. మహాభారతం మనకు పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అధర్మం ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి ధర్మమే గెలుస్తుంది. ఇదే సైంధవుడి అంటే జయద్రథుడి కథ. మీకు మహాభారతంలోని ఇలాంటి ఆసక్తికరమైన కథలు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో మహాభారత కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.